ఏంటత్తయ్య, ఇదే ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే మీరు ఇలాగే కోపడతారా? లేదుగా. మీరు తనకి మద్దతుగా మాట్లాడుతున్నారా? లేదత్తయ్య, సారీ, నేనిది ఈజీగా తీసుకోలేకపోతున్నాను. ఇందులో ఇంకేదో కారణం ఉంది అని నాకైతే అనిపిస్తోంది. వేరే ఏ కారణమూ లేదు. బంగారి, జాన్సమ్మా, ముందిక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. బంగారి, నువ్వెందుకు తనని ఇంట్లో పనికి రమ్మని చెప్పావు? నేను చెప్పలేదమ్మా. నేను జనరల్గా నలుగురు కావాలి అని చెప్పాను. అందులో ఆవిడ కూడా వచ్చారంతే. మీనా, నాకెందుకు ఈ ప్రేమ కంపెనీ ఎంప్లాయ్ అని వచ్చినట్టు అనిపించట్లేదు. అమ్మ ప్రేమ వల్లే వచ్చిందనిపిస్తోంది. చూసుకో, లేదంటే ఈజీగా తన ఇంట్లోనే చేరిపోతుంది. బంగారి, ఏంటి మావయ్య, నేను వద్దు వద్దు అని చెప్పాను కదా, చూసారుగా ఇప్పుడేమైందో. మన జాన్సమ్మకి నచ్చదు, కోప్పడతారు అని తెలిసి, అత్త పిన్ని అవమానిస్తారు అని తెలిసి ఎందుకు మావయ్య అమ్మని ఇక్కడికి రమ్మన్నారు? మీరు దేనైనా ఆపగలిగారా? పోనీ నేనేమైనా ఆపగలిగానా? అమ్మ పాపం ఇంకా ఎన్ని అవమానాలు భరించబోతుందో తెలీదు. చాలా కష్టంగా ఉంది మావయ్య. మనం పక్కనే ఉండి కూడా మనమేం చేయలేకపోయాం కదా. చెయ్యని తప్పుకి ఇంకా ఎన్నేళ్ళు శిక్షను అనుభవిస్తారు. అంతా తెలిసేసరికి మా అమ్మ దశలు తప్పే కాదని జాన్సమ్మకి అర్థమైనప్పుడు అమ్మని ఈ ఇంటికే పిలిపించాలి కదా. ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? బంగారి, జరిగింది చూసి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, కానీ నాకు ఏ దిగులు లేదు. ఎందుకంటే ఇలా జరుగుతుందని తెలిసే నేను ఇదంతా చేశాను. ఏమంటున్నారు మావయ్య? తెలిసే చేశారా? హో, మీ చెల్లిని అవమానించాలని పిలిపించారా? అవును. ఎందుకు మావయ్య మీరు ఇలా చేశారు? నాకు అర్థం కావట్లేదు. బంగారి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 ఏళ్ళు జయని మా అమ్మ బంగారంలాగా చూసుకునేది తెలుసా? మా ఇంట్లో ఉన్నది మేమిద్దరమే అయినా అమ్మకి జయ మీద పాసం ఒకంత ఎక్కువగానే ఉండేది. ఇదేంటి, అమ్మ మనకంటే చెల్లి మీదే ఇంత ప్రేమ చూపిస్తోంది అని నేను ఎప్పుడూ పొసెసివ్ అయ్యిందే లేదు. అంతేకాకుండా నేను జయ కంటే పెద్దవాడిని అయ్యేసరికి నేను జయని చాలా ప్రేమగానే పెంచాను. ఎంతైనా అమ్మ జయని వద్దు అని దూరం పెట్టినా అమ్మ మనసులో ఎంతో కొంత జయ మీద ప్రేమ ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. జయ అమ్మ రక్తం. తను అవమానపడుతుంటే అమ్మ దాన్ని చూస్తూ తట్టుకోగలుగుతుందా? ఖచ్చితంగా అమ్మ రక్తం మరుగుతుంది, మనసు ఊరుకోదు. నా కూతురుని దగ్గరికి తీసుకుంటుంది అనుకున్నా, అందుకే నమ్మ రమ్మని చెప్పాను.
పాపం బంగారి జయ. తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది. ఇంకా తను అదే చేయలా ఉంది. ఆ విషయం అమ్మకి అర్థమయ్యేలా చేద్దామని అనుకున్నా. అందుకే రమ్మన్నానమ్మా. మీనాతో పాటు అందరూ జయ మీద ఉన్న కోపంతో తనని తిడతారు, అవమానిస్తారు. అదంతా నాకు తెలుసు. ఏదో ఒక దశలో జయని వాళ్ళందరూ అవమానించడం తట్టుకోలేక మా అమ్మ కాపాడుతుందని అనుకున్నాను. జయ కోసం మాట్లాడుతుంది అని ఊహించాను. నేను అనుకున్నది పూర్తిగా జరగకపోయినా జయ కోసం మా అమ్మ నిలబడింది కదా, అది ఎంతో కొంత గెలుపే కదా. జయరాం! ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ ద్రోహిని నాకు దగ్గర చేయడానికి డ్రామా చేస్తున్నావా? అమ్మా, నేను చెప్పేది ఒక నిమిషం వినమ్మా. ఇన్నేళ్ల తర్వాత నువ్వు కోమాలోంచి బయటకొచ్చావని నేను సంతోషంగా ఉన్నాను. నీకొక చిన్న కష్టం కూడా రాకుండా నిన్ను బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను. కానీ నువ్వు ఏం చేస్తే మీ అమ్మ బాధపడుతుందో అదే చేస్తున్నావు. నిన్ను కోమాలోకి పంపించిన దాన్ని మళ్ళీ ఈ ఇంట్లోకి తిరిగి తీసుకురావాలి అనుకుంటున్నావు. ఇది తప్పని నీకనిపించడం లేదా జయరాం? నేను అన్నీ నీకు వివరంగా చెప్పాను, అయినా నీకు అర్థం కాలేదా? అమ్మా, జయ పాపం అమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు తను చెడ్డది కాదు, తను ద్రోహి కాదు. నీకు నేను ఎలా బిడ్డనో తను నీ బిడ్డే కదమ్మా. తను దూరంగా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. తన మీద ఉన్న కోపాన్ని ఎలాగైనా తగ్గిద్దాం అనుకున్నాను. అందుకేనమ్మా నేను ఈ పని చేశాను. నిన్ను మోసం చేయాలని నాకేం లేదు. నీకు తన మీదున్న కోపాన్నంతా ప్రేమతోనే సరిచేయగలను అని నేను నమ్మానమ్మా. అందుకనే. జయరాం, తెలియకుండా మాట్లాడుకో. ఏంటి చెల్లి మీద నీ కళ్ళల్లో ప్రేమ పొర్లిపోతోందే? ఈ కుటుంబాన్ని అవమానించి నిన్ను కోమాలోకి తీసుకుపోయి నిన్ను చంపాలనుకున్నోడితో బ్రతికింది తను.